సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సః పశ్యతి సర్వేషు సమస్తములైన భూతేషు భూతములయందు సమం సమముగా తిష్టంతం ఉన్న పరమేశ్వరం పరమేశ్వరుని వినశ్యత్సు వినాశమొందుచున్నను అవినశ్యంతం నశింపని వానినిగా యః ఎవడు పశ్యతి గాంచుచున్నాడో సః వాడు పశ్యతి చూచుచున్నాడు నశ్వరములైన చరాచరభూతములయందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం 28 సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం న హినస్తి ఆత్మనా ఆత్మానం తతః యాతి పరాం గతిం సర్వత్రా అంతటను సమం సమముగా సమవస్థితం ఉన్నటువంటి ఈశ్వరం ఈశ్వరుని పశ్యన్ హి చూచున్నవాడై ఆత్మానం తనను ఆత్మనా ఆత్మచేత న హినస్తి హింసింపడో తతః తరువాత పరాం ఉత్తమమైన గతిం స్థానమును యాతి పొందుచున్నాడు సమస్త ప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మాహంతకుడు కాడు అనగా తనను తాను నాశము చేసుకొనువాడు కాడు అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి 29 ప్రకృత్యా ఏవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథా ఆత్మానం అకర్తారం స పశ్యతి సర్వశః సర్వవిధములా ప్రకృత్యా ఏవ చ ప్రకృతి చేతనే కర్మాణి కర్మలు క్రియమానాని చేయబడుచున్న వానినిగా తథా అటులనే ఆత్మానం తనను అకర్తారం కర్తగాని వానినిగా యః ఎవడు పశ్యతి గాంచుచున్నాడో సః వాడు పశ్యతి చూచుచున్నాడు సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగా చూచువాడు యదా భూతపృద్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా 30 యదా భూతపృద్భావం ఏకస్తం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా యదా ఎప్పుడు భూతపృద్భావం ప్రాణుల వేర్వేరు భావమును ఏకస్తం ఏకస్తముగాను తతః ఏవ చ దానివలననే విస్తారం విస్తారముగాను అనుపశ్యతి గాంచుచున్నాడో తదా అప్పుడు బ్రహ్మ బ్రహ్మము సంపద్యతే అగుచున్నాడు వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే 31 అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయః శరీరస్థ అపి కౌంతేయ న కరోతి న లిప్యతే కౌంతేయ అర్జున అనాదిత్వాత్ అనాది అయినందున నిర్గుణత్వాత్ నిర్గుణమైనందున అవ్యయః అవ్యయమైనందున అయం ఈ పరమాత్మ పరమాత్మ శరీరస్థ అపి దేహమునందున్నను న కరోతి చేయడు న లిప్యతే అంటడు ఓ అర్జున నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికిని అనాది అగుటవలనను నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు కనుక కర్మలచే అంటబడడు యదా సర్వగతం సాక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే 32 యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే సర్వత్రా అవస్థిత దేహే తథా ఆత్మ న ఉపలిప్యతే సర్వగతం సర్వగతమైన ఆకాశం ఆకాశము సాక్ష్మ్యాత్ సూక్ష్మమైనందున యథా ఎటులా న ఉపలిప్యతే అంటబడదో తథా అటులా దేహే దేహమునందు సర్వత్రా అంతటను అవస్థిత ఉన్నటువంటిదైన ఆత్మ ఆత్మ న ఉపలిప్యతే
అంటబడదు. సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహములయందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికంటవు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమియం రవి. ఆశ్చర్యార్థక చిహ్నం. క్షేత్రం క్షేత్రీ తదా కృత్స్నం ప్రకాశయతి భారత. 33 యథా ప్రకాశయతి ఏకః కృత్స్నం లోకం ఇమం రవి. క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. భారత అర్జున ఏకః ఒక్కడైన రవి సూర్యుడు ఇమం ఈ కృత్స్నం సమస్తమైన లోకం లోకమును యథా ఎటులా ప్రకాశయతి ప్రకాశింపజేయుచున్నాడో తథా అటులా క్షేత్రీ క్షేత్రజ్ఞుడు కృత్స్నం సమస్తమైన క్షేత్రం క్షేత్రమును ప్రకాశయతి ప్రకాశింపజేయుచున్నాడు. అర్జున ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమొనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వప్రాణులయందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నాడు. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతిమోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. 34 క్షేత్రక్షేత్రజ్ఞయో ఏవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతిమోక్షం చ ఏ విదు యాంతి తే పరం. జ్ఞానచక్షుష జ్ఞానదృష్టిచే ఏవం ఈ రీతి క్షేత్రక్షేత్రజ్ఞయో క్షేత్రక్షేత్రజ్ఞుల యొక్క అంతరం వేదమును భూతప్రకృతిని మోక్షం చ మోక్షమును ఏ ఎవరు విదు తెలిసికొనుచున్నారో తే వారు పరం మోక్షమును యాంతి పొందుచున్నారు. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. 1 పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతః గతాః. యత్ జ్ఞాత్వా గ్రహించి సర్వే సమస్తమైన మునయః మునులు ఇతః ఈ సంసారమున పరాం ఉత్తమమైన సిద్ధిని గతాః పొందిరో. పరం ఉత్తమమైన జ్ఞానానాం జ్ఞానములలో ఉత్తమమైనది యగు జ్ఞానం విద్యను భూయః మరలా ప్రవక్ష్యామి చెప్పుచున్నాను. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెలుపుచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలిసికొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. 2 ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతా సర్గే అపి న ఉపజాయంతే ప్రళయే న వ్యదంతి చ. ఇదం ఈ జ్ఞానమును ఉపాశ్రిత్య ఆశ్రయించి మమ నా యొక్క సాధర్మ్యం స్వరూపమును ఆగతా పొందినవారు సర్గే అపి సృష్టియందు న ఉపజాయంతే పుట్టరు ప్రళయే ప్రళయకాలమునందు న వ్యతంతి చ దుఃఖమును పొందరు. ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి కాలమందు మరల జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. 3 మమ యోని మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామి అహం సంభవః సర్వభూతానాం తతః భవతి భారత. భారత అర్జున మహత్ బ్రహ్మ మహత్తు లేక మాయ మమ నాకు యోని గర్భాస్థానము తస్మిన్ దానియందు అహం నేను గర్భమును దదామి ఉంచుచున్నాను తతః ఆకారణముచే సర్వభూతానాం సర్వభూతముల యొక్క సంభవ ఉత్పత్తి భవతి అగుచున్నది. ఓ అర్జున
నా మహద్బ్రహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. దాని వలననే సర్వభూతముల ఉత్పత్తి కలుగుచున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదః పిత. 4 సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం బ్రహ్మ మహత్ యోని అహం బీజప్రద పిత. కౌంతేయ అర్జున, సర్వయోనిషు సమస్త యోనులందును యా ఏ మూర్తయ మూర్తులు సంభవంతి పుట్టుచున్నవో తాసాం వానికి మహత్ బ్రహ్మ ప్రకృతి యోని కారణము అహం నేను బీజప్రద బీజప్రదాతను అగు పిత తండ్రిని. ఓ అర్జున, నానా యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని, అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి. నేను తండ్రిని. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. 5 సత్వం రజ తమ ఇతి గుణాః ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. మహాబాహో అర్జున, సత్వం సత్వము, రజః రజస్సు, తమః తమస్సు, ఇతి అనేది ప్రకృతి సంభవా ప్రకృతి వలన పుట్టిన, గుణా గుణములు, అవ్యయం నాశరహితుడైన, దేహినం జీవుని, దేహే దేహమునందు, నిబధ్నంతి బంధించుచున్నవి. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించుచున్నది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానషు. 6 తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేవ బధ్నాతి జ్ఞానసంగేన చ అన్షు. అంధా అర్జున, తత్ర ఆ గుణములయందు ప్రకాశకం ప్రకాశమును కలిగించున్నదియు, అనామయం నిర్వికారమైనదియునైన సత్వం సత్వగుణము, నిర్మలత్వాత్ నిర్మలమగుట వలన, సుఖసంగేన సుఖాభిలాషచేతను, జ్ఞానసంగేన చ జ్ఞానాభిలాషచేతను బధ్నాతి బంధించుచున్నది. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కాని అది సుఖనందలి ఆసక్తి చేత జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. 7 రజ రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తత్ నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. కౌంతేయ అర్జున, రజ రజోగుణము రాగాత్మకం రాగముతో గూడినదిగను, తృష్ణాసంగ సముద్భవం విషయాసక్తి వలన కలిగినవిగను, విద్ధి తెలిసికొనుము, తత్ అది దేహినం ఆత్మను, కర్మసంగేన కర్మాసక్తి చేత, నిబధ్నాతి బంధించుచున్నది. అర్జున, రజోగుణము రాగాత్మకము, అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. 8 తమ తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తత్ నిబధ్నాతి భారత. భారత అర్జున, అజ్ఞానజం అజ్ఞానము వలన కలిగిన, తమోగుణము సర్వదేహినాం సర్వప్రాణులకు, మోహనం మోహమును కలుగజేయున్నదిగా, విద్ధి గ్రహించుము. తత్ అది ప్రమాదాలస్య నిద్రాభి మరపుచేతను అలసత్వము చేతను, దేహినం దేహించి, నిబధ్నాతి బంధించుచున్నది. అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును, అజ్ఞానము వలన జనించును, అది జీవుని బంధించి వేయుచున్నది. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. 9 సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత, జ్ఞానం ఆవృత్య తు తమః ప్రమాదే సంజయంతి ఉత. భారత అర్జున, సత్వం సత్వగుణము సుఖే సుఖమునందు, సంజయతి చేర్చుచున్నది, రజః రజోగుణము
కర్మణి కర్మలయందు సంజయతి చేర్చుచున్నది తమఃతు తమోగుణము జ్ఞానం జ్ఞానమును ఆవృత్య ఆవరించి ప్రమాదే ప్రమాదమునందు సంజయతి ఉత చేర్చుచున్నది గద. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. 10 రజః తమః చ అభిభూయ సత్వం భవతి భారత, రజః సత్వం తమః చ ఏవ తమః సత్వం రజః తథా. భారత అర్జున, సత్వం సత్వగుణము, రజః రజోగుణము, తమః చ తమోగుణము అభిభూయ తిరస్కరించి భవతి అగుచున్నది, రజః రజోగుణము, సత్వం సత్వగుణమును, తమః చ ఏవ తమోగుణమును, తథా అటులనే తమః తమోగుణము, సత్వం సత్వగుణమును, రజః రజోగుణమును. ఓ అర్జున, రజస్తమోగుణములననచి సత్వగుణము వృద్ధి చెందును, సత్వతమోగుణములననచి రజోగుణము వృద్ధి చెందును, అట్లే సత్వరజోగుణములననచి తమోగుణము వృద్ధియగుచుండును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాన్ వివృద్ధం సత్వమిత్యుత. 11 సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాన్ వివృద్ధం సత్వం ఇతి ఉత. అస్మిన్ ఈ దేహే దేహమునందు, సర్వద్వారేషు సర్వద్వారముల యందును, ప్రకాశ ప్రకాశమగు, జ్ఞానం జ్ఞానము, యదా ఎప్పుడు, ఉపజాయతే పుట్టుచున్నదో, తదా అప్పుడు, సత్వం సత్వగుణము, వివృద్ధం ఇతి వృద్ధిని చెందినదని, విద్యాతుత తెలిసికొనవలెను గదా. శరీరేంద్రియములయందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని గ్రహింపుము. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామసమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. 12 లోభః ప్రవృత్తి ఆరంభః కర్మణాం ఆసమః స్పృహ రజసి ఏతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతర్షభ అర్జున, రజసి రజోగుణము వివృద్ధే వృద్ధిని పొందునప్పుడు, లోభః లోభము, ప్రవృత్తి ప్రవృత్తియు, కర్మణాం కర్మల యొక్క, ఆరంభః ఆరంభము, ఆసమః అశాంతి, స్పృహ ఆశ, ఏతాని ఇవి, జాయంతే కలుగుచున్నవి. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయములయందు ఆసక్తి, స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస మొదలగు గుణములు కలుగును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదోమోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. 13 అప్రకాశ అప్రవృత్తి చ ప్రమాద మోహ ఏవ చ తమసి ఏతాని జాయంతే వివృద్ధే కురునందన. కురునందన అర్జున, తమసి తమోగుణము వివృద్ధే వృద్ధి నొందినప్పుడు, అప్రకాశ అజ్ఞానము, అప్రవృత్తి చ నిర్వ్యాపారం, ప్రమాద అజాగ్రత్త, మోహ ఏవ చ మూఢభావము, ఏతాని ఇవి, జాయంతే కలుగుచున్నవి. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును, కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహములు కలుగును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. 14 యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదా ఉత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యత ఎప్పుడు, సత్వే సత్వగుణము, ప్రవృద్ధే వృద్ధి నొందినప్పుడు, దేహభృత్ దేహధారి, ప్రళయం తు ప్రళయమును, యాతి పొందుచున్నాడు, తదా అప్పుడు, ఉత్తమ విదాం ఉత్తమ జ్ఞానుల యొక్క, అమలాన్ నిర్మలములైన, లోకాన్ లోకములను, ప్రతిపద్యతే పొందుచున్నాడు.
సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరిడి నిర్మలములైన స్వర్గాది పుణ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. 15 రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీన తమసి మూఢయోనిషు జాయతే. రజసి రజోగుణము వృద్ధి నొందినప్పుడు, ప్రళయం మృతిని, గత్వా పొంది, కర్మసంగిషు కర్మసంగత్వము గలవారి యందు, జాయతే పుట్టుచున్నాడు, తథా అట్లే, తమసి తమోగుణమునందు, ప్రలీన మృతి నొందినవాడు, మూఢయోనిషు మూఢ ప్రాణులయందు, జాయతే పుట్టుచున్నాడు. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచున్నాడు. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. 16 కర్మణః సుకృతస్య ఆహు సాత్వికం నిర్మలం ఫలం, రజసః తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సుకృతస్య సుకృతమైన, కర్మణః కర్మమునకు, సాత్వికం సాత్వికమైన, నిర్మలం నిర్మలత్వము, ఫలం ఫలమును, రజసః తు రజోగుణ సంబంధమైన, దుఃఖం దుఃఖము, ఫలం ఫలము, తమసః తమోగుణయుతమైన, అజ్ఞానం అజ్ఞానము, ఫలం ఫలమును అని ఆహు చెప్పుదురు. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు అజ్ఞానము ఫలము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ, ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. 17 సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసః లోభః ఏవ చ, ప్రమోదమోహౌ తమసః భవతః అజ్ఞానం ఏవ చ. సత్వాత్ సత్వగుణము వలన, జ్ఞానం జ్ఞానము, సంజాయతే కలుగుచున్నది, రజసః రజోగుణము వలన, లోభః ఏవ చ లోభగుణము, సంజాయతే కలుగుచున్నవి, తమసః తమోగుణము వలన, ప్రమాదమోహౌ ప్రమాదమును, అజ్ఞానం ఏవ చ అజ్ఞానమును, భవతః కలుగుచున్నవి. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమో గుణము వలన ప్రమాదమోహాదులు, అజ్ఞానము తప్పక సంభవించును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః, జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. 18 ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే తిష్టంతి రాజసాః, జఘన్యగుణవృత్తిస్థాః అధః గచ్చంతి తామసాః. సత్వస్థాః సత్వగుణము నందున్నవారు, ఊర్ధ్వం ఊర్ధ్వమునకు, గచ్చంతి పోవుచున్నారు, రాజసాః రజోగుణము గలవారు, మధ్యే మధ్యను, తిష్టంతి నిలుచుచున్నారు, జఘన్య గుణవృత్తిస్థాః నికృష్టమైన గుణప్రవృత్తి గల, తామసాః తమోగుణము కలవారు, అధః క్రిందికి, గచ్చంతి పోవుచున్నారు. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన పురుషులు మధ్య లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో దిగచ్చతి. 19 న అన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి, గుణేభ్యః చ పరం వేత్తి మద్భావం స అధిగచ్చతి. ద్రష్ట ఆత్మదర్శి, గుణేభ్యః గుణముల కంటెను, అన్యం ఇతరుడైన, కర్తారం కర్తను, యదా ఎప్పుడు, నా అనుపశ్యతి చూడడో, గుణేభ్యః గుణముల కంటెను, పరం చ అతీతముగాను, వేత్తి తెలిసికొనుచున్నాడో, సహ్ వాడు, మద్భావం నా భావమును, అధిగచ్చతి పొందుచున్నాడు. ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియు, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్వమును తెలిసికొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందుచున్నాడు. కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో, కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే.
20 కై లింగై త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతః భవతి ప్రభో కిన్ ఆచారః కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే ప్రభో కృష్ణ ఏతాన్ ఈ త్రీన్ మూడైన గుణాన్ గుణములను అతీతః అతిక్రమించినవాడు కైర్లింగై ఏ లక్షణము గలవాడు కిమాచార ఎట్టి ఆచారము గలవాడు భవతి అగుచున్నాడు ఏతాన్ ఈ త్రీన్ మూడైన గుణాన్ గుణములను కథంచ ఏటులా అతివర్తతే అతిక్రమించుచున్నాడు అర్జునుడు పలికెను ఓ ప్రభు దద్మూడు గుణములకును అతీతుడైన వాని లక్షణములవి అతని లోకవ్యవహార రీతి ఎట్లుండును మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాన్ని కాంక్షతి 21 ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహం ఏవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి పాండవ అర్జున సంప్రవృత్తాని సంప్రాప్తములైన ప్రకాశం చ ప్రకాశమును ప్రవృత్తిం చ ప్రవృత్తిని మోహం ఏవ చ మోహమును నద్వేష్టి ద్వేషింపడు నివృత్తాని విదిచిపోయిన వానిని న కాంక్షతి కోరడు శ్రీ భగవానుడు పలికెను ఓ పాండవ సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము రజోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు ప్రాప్తించనప్పుడు ఆశించడు ఉదాసీనవదాసినో గుణైర్యోన విచాల్యతే గుణా వర్తంత ఇత్యేన యోవతిష్టతి నేంగతే 22 ఉదాసీనవత్ ఆసీన గుణీ య న విచాల్యతే గుణా వర్తంతే ఇతి ఏవ య అవతిష్టతి న ఇంగతే య ఎవడు ఉదాసీనవత్ తటస్థుని వలె ఆసీన ఉన్నవాడై గుణీ గుణముల చేత న విచాల్యతే చలింపబడడో గుణా గుణములు వర్తంతే ఇతి ఏవ ప్రవర్తించుచున్నవనియే అవతిష్టతి తలంచుచున్నాడో న ఇంగతే చలింపడో త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక త్రిగుణాతీతుడు సాక్షివలే ఉండును గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును అతడు సచ్చిదానందఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును ఈ స్థితి నుండి ఎన్నడును చలింపడు సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్యప్రియా ప్రియో ధీర తుల్యనిందాత్మ సంస్థుతి 23 సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్యప్రియా ప్రియ ధీర తుల్యనిందాత్మ సంస్థుతి సమదుఃఖ సుఖ సుఖదుఃఖములయందు సముడును స్వస్థ తనలో తానుండువాడును సమలోష్టాస్మ కాంచన మట్టిగడ్డను రాతిని బంగారమును సమముగా జూచువాడును తుల్యప్రియా ప్రియ ప్రియాప్రియములను సమముగా జూచువాడును ధీర ధీరుడును తుల్యప్రియా ప్రియ ప్రియాప్రియములను సమముగా జూచువాడును తుల్య నిందాత్మ సంస్థుతి నిందాస్తుతుల యందు సమబుద్ధిగలవాడును త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడైయుండును సుఖదుఃఖములను సమానముగా భావించును మట్టి రాయి బంగారముల యందు సమభావమునే కలిగియుండును అనగా ఆ మూడింటియందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు అతడే ధీరుడైన జ్ఞాని ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొనకుడు అనగా రెండింటి యందును సమస్థితిలోనే యుండును మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే 24 మానాపమానయో తుల్య తుల్య మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే మానాపమానాయోస్తుల్య మానవమానములను సమానముగా జూచువాడును మిత్రారిపక్షయో తుల్య శత్రుమిత్రపక్షముల యందు తుల్యుడును సర్వారంభ పరిత్యాగి కర్తృత్వాభిమానమును త్యజించినవాడును ఎవడో స వాడు గుణాతీత గుణాతీతుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు మానవమానములయందును మిత్రులయందును శత్రువులయందును సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును అయినవాడు త్రిగుణాతీతుడని చెప్పబడును మాంచ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే 25 మాం చ య అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే స
గుణాన్ సమతీత్య ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే యహ్ ఎవడు అవ్యభిచారేణ ఏకాంతమైన భక్తియోగేన భక్తియోగము చేత మాం నన్ను సేవతే సేవించుచున్నాడో సహ్ వాడు ఏతాన్ ఈ గుణాన్ గుణములను సమతీత్య అతిక్రమించి బ్రహ్మభూయాయ బ్రహ్మత్వమునకు కల్పతే చ కల్పింపబడుచున్నాడు. నిర్మలమైన భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును ఈ మూడు గుణములకును పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు పరబ్రహ్మ స్వరూపమును పొందుచున్నాడు. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. 26 బ్రహ్మణ హి ప్రతిష్ఠ అహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. అహం నేను అమృతస్య అమృత స్వరూపము అవ్యయస్య చ అవ్యయమును అయిన బ్రహ్మణ బ్రహ్మమునకు శాశ్వతస్య శాశ్వతమైన ధర్మస్య చ ధర్మమునకు ఏకాంతికస్య అంచలమైన సుఖస్య చ సుఖమునకును ప్రతిష్ఠాహి ఆశ్రయుడను గదా. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆశ్రయుడను. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదనిత్. 1 ఊర్ధ్వమూలం అధః శాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యః తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూలం మూలము పైన గలదియు అధః శాఖం శాఖలు క్రింద గలదియు అశ్వత్థం అశ్వత్థమును అవ్యయం నశించని దానినిగా ప్రాహు చెప్పిరి యస్య దేనికి ఛందాంసి వేదములు పర్ణాని ఆకులో తం దానిని యహ్ ఎవడు వేదగ్రహించుచున్నాడో సహ్ వాడు వేదవిత్ వేదార్థమును తెలిసినవాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయే ముఖ్యశాఖగా వేదములే ఆకులుగా గల ఈ సంసారరూప అశ్వత్థవృక్షము శాశ్వతమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను తెలిసినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలా అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. 2 అధః చ ఊర్ధ్వం ప్రసృతా తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలా అధః చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. తస్య దాని యొక్క శాఖా కొమ్మలు గుణప్రవృద్ధా గుణములచే వృద్ధి నొందియున్నవి విషయ ప్రవాలా విషయముల నెడి చిగుళ్ళు గలవి. అధః చ క్రిందికిని ఊర్ధ్వం మీదికిని ప్రసృత వ్యాపించియున్నవి మూలాని వెళ్ళు కర్మానుబంధీని కర్మానుబంధము గలవి అయి మనుష్యలోకే మనుష్యలోకమునందు అధః చ క్రిందను అనుసంతతాని విస్తరించియున్నవి. ఈ సంసార వృక్షమును త్రిగుణముల నెడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవమనుష్యతిర్యోగ్యనులలో జన్మించు ప్రాణులు చిగుళ్ళే విషయభోగములు. ఈ శాఖముల చిగుళ్ళు సర్వత్ర వ్యాపించియున్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనల నెడి వేలు ఊడలు అన్నిలోకములలోను క్రింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. 3 న రూపం అస్య ఇహ తథా ఉపలభ్యతే న అంతః న చ ఆది న చ సంప్రతిష్ఠ. అశ్వత్థం ఏనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఇహ ఈ లోకమునందు అస్య ఈ అశ్వత్థ వృక్షమునకు రూపం స్వరూపము న ఉపలభ్యతే పొందశక్యము గాదు. తథా అలాగుననే ఆది న ఆది తెలియకున్నది అంతః చ న అంతము తెలియకున్నది సంప్రతిష్ఠా న చ స్థితియును తెలియకున్నది సువిరూఢమూలం పాతుకొన్న వేళ్ళుగల ఏనం ఈ అశ్వత్థం
అశ్వత్థమును, దృఢేన దృఢమైన, అసంగ శాస్త్రేణ అసంగ శస్త్రముచే, చిత్వా ఛేదించి. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యముగాదు. ఇది ఆదియు అంతము సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారమమ కారవాసనారూపములైన దృఢమైన వేలు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును సునిశితమైన విరాగ్యమనడి శస్త్రముతో ఖండించి. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. 4 తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః తం ఏవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. తతః తరువాత యస్మిన్ దేనియందు గతాః మరలినవారు భూయః మరల న నివర్తంతి మరలరో యతః ఎవని వలన పురాణి అనాది అయిన ప్రవృత్తి ప్రసృత వ్యాప్తమైనదో ఆద్యం ఆద్యుడైన తం ఆ పురుషం ఏవచ పురుషుడగు నారాయణునే ప్రపద్యే శరణు పొందుచున్నాను. తత్ ఆ పదం స్థానము పరిమార్గితవ్యం అన్వేషించదగినది. అనంతరము ఆ పరమపదరూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ సనాతనమైన సంసార వృక్ష పరంపర విస్తరించియున్నది. అట్టి పరమాత్ముని శరణు పొంది దృఢనిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదా మనన నిదిధ్యాసాదులు చేయవలెను. నిర్మాణమోహాజితసంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞే గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. 5 నిర్మాణమోహాః జితసంగదోషాః అధ్యాత్మ నిత్యాః వినివృత్తకామాః ద్వంద్వైః విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞే గచ్చంతి అమూఢాః పదం అవ్యయం తత్. నిర్మాణమోహాః అభిమానము మోహము లేనివారును, జితసంగదోషాః సంగత్వ దోషమును జయించినవారు, అధ్యాత్మ నిత్యా ఆత్మజ్ఞానము కలవారును, వినివృత్త కామాః కామములను త్యజించినవారు, సుఖదుఃఖ సంజ్ఞే సుఖదుఃఖరూపములైన ద్వంద్వైః ద్వంద్వములచేత విముక్తాః విముక్తులగు, అమూఢాః జ్ఞానులు, అవ్యయం నశించని, తత్ ఆ పదమును గచ్చంతి పొందుచున్నారు. దురాభిమానమును మోహమును వదిలిపెట్టినవారు, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచిక వాంఛల వదిలినవారు పరమాత్మ స్వరూపమునందు నిత్యము చలించువారు, సుఖదుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. న తద్భావసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. 6 న తత్ భాసయతే సూర్యః న శశాంకః న పావకః యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ. యత్ దేనిని గత్వా పొంది న నివర్తంతే తిరిగి రారో, తత్ అది సూర్యః సూర్యుడు, న భాసయతే ప్రకాశింపజేయజాలడు, పావకః అగ్ని న భాసయతే ప్రకాశింపజేయజాలడు, తత్ అది మమ నా యొక్క పరమం ఉత్తమమైన ధామము. స్వయం ప్రకాశస్వరూపమైన ఆ పరమాత్మను సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్నిగాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. 7 మమ ఏవ అంశః జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతన శాశ్వతమైన మమ ఏవ కేవలం నా యొక్క అంశము జీవభూత జీవుడై జీవలోకే జీవలోకమునందు ప్రకృతి స్థాని ప్రకృతి ఎందున్న మనఃషష్టాని మనస్సుతో కూడి 6 అయిన ఇంద్రియాణి ఇంద్రియములను కర్షతి ఆకర్షించుచున్నది. ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. 8 శరీరం యత్ అవాప్నోతి యత్ చ అపి ఉత్క్రామతి ఈశ్వర. గృహీత్వా ఏతాని సంయాతి వాయు గంధాన్ ఇవ ఆశయత్. ఈశ్వర ఈశ్వరుడు యత్ ఎప్పుడు శరీరమును అవాప్నోతి పొందుచున్నాడో యత్ చ అపి ఎప్పుడు ఉత్క్రామతి విడుచుచున్నాడో వాయు గాలి ఆశయాత్ సౌరభస్థానము నుండి గంధాన్నివ గంధము వలె ఏతాని ఈ ఇంద్రియములను గృహీత్వా గ్రహించి సంయాతి వెలువడుచున్నాడు. వాయువు వాసనలను ఒకచోటి నుండి మరియొక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాడులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో గూడ మరొక శరీరమును పొందును. శ్రోత్రులం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. 9 శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణం ఏవ చ అధిష్టాయ మనః చ అయం విషయాన్ ఉపసేవతే. అయం ఈ శ్రోత్రం చెవిని, చక్షు కంటిని, స్పర్శనం చ చర్మమును, రసనం నాలుకను, ఘ్రాణం ఏవ చ ముక్కును, మనః చ మనస్సును, అధిష్టాయ అధిష్ఠించి, విషయాన్ విషయములను, ఉపసేవతే అనుభవించుచున్నాడు. ఈ జీవాత్మ పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాః నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. 10 ఉత్క్రామంతం స్థితం వా అపి భుంజానం వా గుణాన్వితం విమూఢాః న అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఉత్క్రామంతం వెడలునట్టి వానిని గాని, స్థితం వా అపి ఉన్నవానిని గాన, భుంజానం వా అనుభవించుచున్న వానిని గాని, గుణాన్వితం గుణములతో గూడిన వానిని, విమూఢాః అజ్ఞానులు నా అనుపశ్యంతి చూడజాలరు, జ్ఞానచక్షుషః జ్ఞానదృష్టిగలవారు పశ్యంతి చూచుకున్నారు. జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయభోగములను అనుభవించుచున్నప్పుడును, త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికోనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమును తెలిసికొనుచున్నారు. యతంతో యోగినశ్చైవం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతత్మానో నైనం పశ్యంత్యచేతస. 11 యతంత యోగిన చ ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంత అపి అకృతాత్మాన న ఏనం పశ్యంతి అచేతస. యోగిన యోగులు యతంత సదా అభ్యాసపరులై ఆత్మని ఆత్మయందు అవస్థితం ఉన్నటువంటి ఏనం ఈ పరమాత్మను పశ్యంతి చూచుచున్నారు. అకృతాత్మన ఆత్మజ్ఞానము లేని అచేతస అవివేకులు యతంత అపి అభ్యాసపరులైనను ఏనం ఈ పరమాత్మను నచ పశ్యంతి చూడజాలరు. అంతఃకరణ శుద్ధిగల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నించి తెలిసికొనగలరు. కాని అంతఃకరణ శుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు ఈ ఆత్మను తెలిసికొనజాలరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేకిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. 12 యత్ ఆదిత్యగతం తేజ జగత్ భాసయతే అఖిలం యత్ చంద్రమసి యత్ చ అగ్నౌ తత్ తేజ విద్ధి మామకం. యత్ ఏ తేజ తేజస్సు ఆదిత్యగతం సూర్యుని యందు ఉన్నది అయి అఖిలం సమస్తమైన జగత్ జగత్తును భాసయతే ప్రకాశింపజేయుచున్నదో తత్ ఆ తేజ తేజస్సును మామకం నా సంబంధమైన దానినిగా విద్ధి తెలిసికొనుము. సర్వజగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును అటులనే చంద్రుని తేజస్సును అగ్నితేజస్సును నా తేజస్సే అని తెలిసికొనుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మక. 13 గాం ఆవిశ్య చ భూతాని ధారయామి అహం ఓజసా పుష్ణామి చ ఓషధీ సర్వాః సోమః భూత్వా రసాత్మక. అహం నేను గాం భూమిని ఆవిశ్య భూతాని భూతములను
ఓజసా శక్తిచేతను, ధారయామి చ ధరించుచున్నాను, రసాత్మక రసస్వరూపుడగు, సోమ చంద్రుడను, భూత్వా అయి సర్వా సమస్తమైన, ఓష్ధి ఓష్ధులను, పుష్ణామి పోషించుచున్నాను. భూమి యందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 14 అహం వైశ్వానర భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. అహం నేను వైశ్వానర జఠరాగ్ని భూత్వా అయి ప్రాణినాం ప్రాణుల యొక్క, అహం నేను విశ్వానర జఠరాగ్ని భూత్వా అయి ప్రాణినాం ప్రాణుల యొక్క, దేహం దేహమును, ఆశ్రిత ఆశ్రయించిన వాడనగుచు, ప్రాణాపాన సమాయుక్త ప్రాణాపానాది వాయువులతో కూడిన వాడనై, చతుర్విధం 4 విధములైన, అన్నం అన్నమును, పచామి పచనము చేయుచున్నాను. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వైదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. 15 సర్వస్య చ అహం సన్నివిష్టః మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ వేదై చ సర్వై అహం ఏవ వేద్యః వేద్యాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం. అహం నేను సర్వస్య చ సమస్త ప్రాణుల యొక్క, హృదయమునందు, సన్నివిష్ట ఉన్నవాడును, మత్తః నా వలన, స్మృతి జ్ఞాపక శక్తి, జ్ఞానం జ్ఞానము, అపోహనం చ మరపును, అహం ఏవ నేనే. సర్వై సమస్తములైన, వేదై వేదముల చేత, వేద్య చ తెలియదగిన వాడను, అహం ఏవ నేనే, వేదాంతకృత్ వేదాంతకర్తను, వేదవిత్ చ వేదవిదుడను. అన్ని ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మృతి జ్ఞానము మరపు కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను వేదజ్ఞుడను గూడ నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. 16 ద్వౌ ఇమౌ పురుషౌ లోకే క్షరః చ అక్షరః ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. లోకే లోకమునందు, క్షరః చ క్షరుడును, అక్షరః ఏవ చ అక్షరుడును, ఇమౌ ఈ ద్వౌ ఇరువురు, పురుషౌ పురుషులు, సర్వాణి సమస్తమైన, భూతాని భూతములు, క్షరః క్షరమనియు, అక్షరః అక్షరుడగు పురుషుడు, కూటస్థః జీవుడనియు ఉచ్యతే చెప్పబడుచున్నాడు. ఈ లోకమునందు క్షరుడు నశ్వరుడు, అక్షరుడు వినాశనము లేనివాడు అని పురుషులు 2 విధముగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్వ బిభరత్యవ్యయ ఈశ్వరః. 17 ఉత్తమః పురుషః తు అన్యః పరమాత్మ ఇతి ఉదాహృతః యః లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. యః ఎవడు అవ్యయః అవినాశియు, ఈశ్వరః ఈశ్వరుడు, లోకత్రయం 3 లోకములను, ఆవిశ్య ప్రవేశించి, బిభర్తి భరించుచున్నాడో, అన్యః తు ఇతరుడైన, పురుషః పురుషుడు, ఉత్తమః ఉత్తముడు, పరమాత్మా ఇతి పరమాత్మయని ఉదాహృతః చెప్పబడుచున్నాడు. పై ఇద్దరికంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు పరమాత్మ. అతడు 3 లోకములయందును ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. 18 యస్మాత్ క్షరం అతీతః అహం అక్షరాత్ అపి
చ ఉత్తమః అతః అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః అహం నేనే యస్మాత్ ఎందువలన క్షరమునకు అతీతుడనో అక్షరాత్ అపి చ అక్షరము కన్నను ఉత్తమః శ్రేష్ఠుడనో అతః అందువలన లోకే లోకమునందును వేదే చ వేదమునందును పురుషోత్తమః పురుషోత్తముడని ప్రథితః ప్రసిద్ధుడను అస్మి అయితిని నశ్వరమగు క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను కనుక ఈ జగత్తునందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత 19 యః మాం ఏవం అసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత భారత అర్జున యః ఎవడు అసమ్మూఢః జ్ఞాని అయి మాం నన్ను ఏవం ఇట్లు పురుషోత్తమునిగా జానాతి తెలిసికొనుచున్నాడో సహ్ వాడు సర్వవిత్ సర్వము తెలిసినవాడై సర్వభావేన సమస్త భావముల చేత మాం నన్ను భజతి భజించుచున్నాడు. ఓ అర్జున, జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మాయాంగా ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. 20 ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అంగా ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యః చ భారత. అంగా పపరహితుడా భారత అర్జున, మయా నాచేత ఇదం ఈ గుహ్యతమం అతిరహస్యమైనటువంటి శాస్త్రం యోగశాస్త్రము ఇతి ఇటులా ఉక్తం చెప్పబడినది ఏతత్ దేనిని బుద్ధ్వా తెలిసికొని బుద్ధిమాన్ బుద్ధిమంతుడును కృతకృత్యః చ కృతకృత్యుడును స్యాత్ అగును. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము రహస్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలిసికొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగాశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః. అథ షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీభగవాన్ ఉవాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. 1 అహింసా సత్యమక్రోధ త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్యం మార్దవం హ్రీరచాపలం. 2 తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 3 శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగము నందు నిరంతర దృఢస్థితి, సాత్వకదానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణము నందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము, అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, ఎవరినీ నిందింపకుండుట, దయ, మార్దవము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, చపలత్వము లేకుండుట. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరిపైనను శత్రుభావము లేకుండుట, తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నీయును దైవీ సంపద గలవాని లక్షణములు. దంభోదర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. 4 దంభః దర్పః అభిమానః చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. పార్థ అర్జున, దంభః కపటము, దర్పః గర్వము, అభిమానః చ దురభిమానము, క్రోధః క్రోధము, పారుష్యం ఏవ చ పౌరుషమును, అజ్ఞానం చ అజ్ఞానము, ఆసురీం రాక్షస సంబంధమైన, సంపదం సంపదను గూర్చి, అభిజాతస్య పుట్టినవానికి. ఓ పార్థ, కపటము, దర్పము మొండితనము,
అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మత మా శుచ్ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. 5 దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మా శుచ్ సంపదం దైవీం అభిజాత అసి పాండవ. పాండవ అర్జున దైవీ దైవ సంబంధమైన సంపత్ సంపద విమోక్షాయ బంధవృత్తి కొరకును ఆసురీ రాక్షస సంబంధమైన సంపదం సంపదను గురించి అభిజాత పుట్టినవాడవు అసి అయి ఉన్నావు మాశుచ్ దుఃఖించకుము. ఓ అర్జున దైవీ సంపద ముక్తిదాయకము ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపదగదు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. 6 ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవ విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. పార్థ అర్జున అస్మిన్ ఈ లోకే లోకమునందు దైవ దైవ సంబంధమనియు ఆసుర ఏవ చ అసుర సంబంధమనియును భూత సర్గౌ ప్రాణసృష్టులు ద్వౌ 2 విధములు దైవ దైవ సంబంధమైనది విస్తరశ విస్తారముగాను ప్రోక్త చెప్పబడునది ఆసురం అసురమగుదానిని మే నావలన శృణు వినుము. ఓ అర్జున ఈ లోకముననున్న మానవులు 2 విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, అసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెల్పెదను వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసుర న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. 7 ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు ఆసుర న శౌచరం న అపి చ ఆచార న సత్యం తేషు విద్యతే. ఆసురా అసుర స్వభావము గల జనా జనులు ప్రవృత్తిం చ ప్రవృత్తి మార్గము గాని నివృత్తిం చ నివృత్తి మార్గమును గాని న విదు ఎరుగురు తేషు వారియందు శౌచం శుభ్రత న విద్యతే ఉండదు ఆచార చన ఆచారము లేదు సత్యం అపిన సత్యము కూడా ఉండదు. అసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతరం శుచిత్వముగాని శ్రేష్టమైన ప్రవర్తనగాని సత్యభాషణముగాని ఉండనే ఉండవు. అసత్యమ ప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. 8 అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహు అనీశ్వరం అపరస్పరం సంభూతం కిన్ అన్యత్ కామహైతుకం తే వారు జగత్ ప్రపంచము అసత్యం అసత్యము అప్రతిష్టం ప్రతిష్టలేనిది అనీశ్వరం ఈశ్వరుడు లేనిది కామహైతుకం కామకారణమైనది అపరస్పర సంభూతం స్త్రీ పురుష సంయోగము వలన కలిగినది అన్యత్కిన్ మరియేమున్నది అని ఆహు చెప్పుదురు. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు ఇది అసత్యమనియు భగవంతుడనెడివాడు లేనేలేడనియు కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగనే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతోహిత. 9 ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మాన అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణ క్షయాయ జగత అహిత. ఏతాం ఈ దృష్టిని అవష్టభ్య అవలంబించి నష్టాత్మాన చెడిన మనస్సు గలవారు అల్పబుద్ధయ అల్పబుద్ధులు ఉగ్రకర్మాణ ఉగ్రకర్మలు చేయువారు అహిత చెడువారును జగత్తు యొక్క క్షయాయ నశింపునకు ప్రభవంతి పుట్టుచున్నారు. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు. వారు మందబుద్ధులు, వారు అందరికిని అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్విత మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రత 10 కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్విత మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రత దుష్పూరం తృప్తి చెందని కామం కామమును ఆశ్రిత్య ఆశ్రయించి దంభమాన మదాన్విత దంభముతోను అభిమానముతోను గర్వముతోను కూడిన వారలై అశుచివ్రత భ్రష్టాచారములు గలవారై అసద్గ్రాహాన్ దురాచారములను మోహాత్ మోహము వలన గృహీత్వా గ్రహించి ప్రవర్తంతే ప్రవర్తించుచుందురు దంభము దురభిమానము మదములతో గూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు శాస్త్ర విరుద్ధముగా ఆచారములేక ప్రవర్తింతురు చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగపరమ ఏతావదితి నిశ్చిత 11 చింతాం అపరిమేయాం చ ప్రళయాంతాం ఉపాశ్రిత కామోపభోగపరమా ఏతావత్ ఇతి నిశ్చిత అపరిమేయాం అపరిమితమైనదియు ప్రళయాంతాం మృత్యువేయంతముగా గలదియు నగు చింతాం చింతను ఉపాశ్రిత ఆశ్రయించిన వారై కామోపభోగపరమా విషయ భోగాలే ఉత్తమమనుచు ఏతావత్ ఇతి ఇదియే పరమార్థమనుచు నిశ్చిత నిశ్చయించిన వారై మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు విషయ భోగానుభవముల యందే మునిగి అదే నిజమైన సుఖమని భావింతురు ఆశాపాశసతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్ 12 ఆశాపాశసతైః బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్ ఆశాపాశసతైః వందల కొలది ఆశాపాసముల చేత బద్ధాః బంధింపబడిన వారై కామక్రోధ పరాయణాః చ కామక్రోధముల చేత కూడిన వారై కామభోగార్థం కామానుభమునకై అన్యాయేన అన్యాయముగా అర్ధసంచయాన్ ధనసంపాదనమును ఈహంతే కోరుచున్నారు వారు ఆశాపాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు కామక్రోధపరాయణులై ప్రవర్తింతురు విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం 13 ఇదం అద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్తి ఇదం అపి మే భవిష్యతి పునః ధనం ఇదం ఇది అద్య ఇప్పుడు మయా నాచేత లబ్ధం పొందబడినది ఇమం ఈ మనోరథం కోరికను ప్రాప్స్యే పొందగలను మే నాకు ఇదం ఇది అస్తి కలదు పునః మరల ఇదం ఈ ధనం అపి ధనము కూడా భవిష్యతి కలుగగలదు నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ కోరుకున్న వస్తువును పొందితిని ఇంకను నా కోరికలన్నింటినీ సాధించుకొనగలను ఇప్పటికి నాకాడ ఎంతో ధనము ఉన్నది మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు అసౌ మయా హతః శత్రు అనిష్యే చాపరనపి ఈశ్వరో హమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ 14 అసౌ మయా హతః శత్రు అనిష్యే చ అపరాన్ అపి ఈశ్వర అహం అహం భోగి సిద్ధ అహం బలవాన్ సుఖీ అసౌ ఈ శత్రువు మయా నాచేత హతః చంపబడెను అపరాన్ అపి చ ఇతరులను కూడా అనిష్యే వధింతును అహం నేను ఈశ్వరుడు అహం నేను భోగిని అహం నేను సిద్ధుడను అహం నేను బలవంతుడు సుఖవంతుడను నేను ఈ శత్రువును వధించితిని ఇతర శత్రువులను గూడ వధింపగలను నేనే సర్వాధిపతిని సమస్త సుఖ భోగములను అనుభవింపగల వాడను నేనే సిద్ధులన్నీయు నా గుప్పిటనేయున్నవి నేనే గొప్ప బలవంతుడను ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయ యక్షే దాస్యామి మోదిప్య ఇత్యజ్ఞాన విమోహిత 15 ఆడ్య అభిజనవాన్ అస్మి క అన్య అస్తి సదృశ మయ యక్షే దాస్యామి మోదిష్యే ఇతి అజ్ఞాన విమోహిత ఆడ్య
ధనవంతుడను, అభిజనవాన్, గొప్ప కులమున జన్మించినవాడను. అస్మి అయి ఉన్నాను, మయా నాతోడ, సదృశః సమానుడు, అన్యః ఇతరుడు, కః ఎవడు, అస్తి కలడు, యక్షే యజ్ఞము చేసెదను, దాస్యామి ఇచ్చెదను, మోదిష్యే సంతోషించెదను. ఇతి అని అజ్ఞాన విమోహితా అజ్ఞానమోహితులై. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములు ఇయ్యగలను, యథేచ్ఛగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే శుచౌ. 16 అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ. అనేక చిత్త విభ్రాంతాః అనేకములైన మనోభ్రాంతులు కలవారై, మోహజాల సమావృతాః మోహజాలముచే నావరింపబడిన వారై, కామభోగేషు కామభోగములయందు, ప్రసక్తాః ప్రసక్తులై, అశుచౌ మలినపూరితమైన, నరకే నరకమునందు, పతంతి పడుచున్నారు. చిత్తభ్రాంతికి లోనై మోహజాలమునందు చిక్కుకుని ఆసురలక్షణములు గలవారు విషయ భోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు. ఆత్మసంభావితాః స్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞస్తే దంభేన విధిపూర్వకం. 17 ఆత్మసంభావితాః స్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞే తే దంభేన అవిధిపూర్వకం. తే వారు ఆత్మసంభావితాః ఆత్మస్థుతి గలవారునై, స్తబ్దాః స్తబ్దులును, ధనమాన మదాన్వితాః ధనాభిమానముల వలన ఉన్మత్తులగుచు, దంభేన డాంబికముగా, నామయజ్ఞే నామమాత్ర యజ్ఞముల చేత, అవిధిపూర్వకం విధిరహితముగా, యజంతే యజ్ఞమాచరించుచుందురు. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక అప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములనాచరించుదురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా మామాత్మ పరదేహేషు ప్రద్విషం తోభ్యసూయక. 18 అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితా మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంత అభ్యసూయక. అహంకారం అహంకారమును, బలం బలమును, దర్పం గర్వమును, కామం కామమును, క్రోధం చ క్రోధమును, సంశ్రిత ఆశ్రయించిన వారై, ఆత్మపరదేహేషు తమయందును ఇతరులయందును ఉన్న, మాం నన్ను, అభ్యసూయక అసూయతో జూచువారలై, ప్రద్వింషంత ద్వేషించుచున్నారు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వసులై, ఇతరులను నిందించుచు తమ శరీరములయందును ఇతరుల శరీరములయందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. 19 తాన్ అహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీషు ఏవ యోనిషు. అహం నేను, ద్విషతః ద్వేషించువారును, క్రూరాన్ క్రూరులను, అశుభాన్ అశుభులును అగు, తాన్ ఆ నరాధమాన్ నరాధములను, సంసారేషు సంసారమున, అజస్రం సదా, ఆసురీషు రాక్షస సంబంధములైన, యోనిషు ఏవ గర్భములయందు, క్షిపామి ఉంచుచున్నాను. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు అసురీయోనులలోనే నేను పడవేయుచుందును. ఆసురీం యోనిమాపన్నాం మూఢా జన్మని జన్మని మామప్రాప్తైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. 20 ఆసురీం యోనిం ఆపన్నా మూఢా జన్మని జన్మని మాం అప్రాప్య ఏవ కౌంతేయ తతః యాంతి అధమాం గతిం. కౌంతేయ అర్జున, ఆసురీం రాక్షస సంబంధమైన, యోనిం జన్మమును, ఆపన్నా పొందిన, మూఢా మూర్ఖమానవులు, జన్మజన్మని ప్రతి జన్మమందును, మాం నన్ను, అప్రాప్య ఏవ పొందకనే, తతః అంతకంటెను, అధమాం అధమమైన, గతిం గతిని, యాంతి పొందుచున్నారు. ఓ అర్జున, ఈ రాక్షస ప్రకృతిగల మూఢులు
నన్ను పొందకయే ప్రతిజన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. 21 త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. ఆత్మనః తనకు నాశనం వినాశనమైనదియు నరకస్య నరకమునకు ద్వారం ద్వారమైనదియు నగు ఇదం ఇది త్రివిధం మూడు విధములు కామః కామము క్రోధః కోపము తథా అటులనే లోభః లోభము తస్మాత్ అందువలన ఏతత్ ఈ త్రయం మూడింటిని త్యజేత్ విడువవలయును. కామక్రోధలోభములు అను ఈ మూడును నరక ద్వారములు. అవి ఆత్మ నాశనమునకు కారణములు, మనుజుని అధోగతి పాలు చేయునవి, అనగా మరలా జన్మించేలా చేయుచున్నది కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. 22 ఏతి విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిః నరః ఆచరతి ఆత్మనః శ్రేయః తతః యాతి పరాం గతిం. కౌంతేయ అర్జున తమోద్వారై అజ్ఞాన ద్వారములైన ఏతి ఈ త్రిభిః మూడింటి చేతను విముక్తః విడువబడిన నరః నరుడు ఆత్మనః తనకు శ్రేయః శ్రేయమును ఆచరతి ఆచరించుకొనుచున్నాడు తతః తదనంతరము పరాం పరమమైన గతిం మోక్షమును యాతి పొందుచున్నాడు. ఓ అర్జున, ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలచే ఆచరించును, అందువలన అట్టివాడు పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. 23 యః శాస్త్రవిధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. యః ఎవడు శాస్త్రవిధిం శాస్త్రవిధిని ఉత్సృజ్య విడిచి కామకారతః కోరికననుసరించి వర్తతే వర్తించుచున్నాడో సహ్ వాడు సిద్ధిం సిద్ధిని న అవాప్నోతి పొందడు, సుఖం సుఖమును న పొందడు, పరాం ఉత్తమమైన గతిం మోక్షమును న పొందడు. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు, వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తించదు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. 24 తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. తస్మాత్ అందువలన తే నీకు కార్యకార్యవ్యవస్థితౌ కార్యకార్య నిర్ణయమునందు శాస్త్రం శాస్త్రము ప్రమాణం ప్రమాణము శాస్త్రవిధానోక్తం శాస్త్రవిధానము నిర్ణయించిన కర్మ కర్మమును జ్ఞాత్వా తెలిసికొని ఇహ ఇచ్చట కర్తున్ చేయుటకు అర్హసి తగియున్నావు. కర్తవ్యాకర్తములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలిసికొని అట్టి కర్మలను ఆచరింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడ్శోऽధ్యాయः అత సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. 1 ఏ శాస్త్రవిధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయా అన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వం ఆహో రజః తమః. కృష్ణ కృష్ణ ఏ ఎవరు శాస్త్రవిధిం శాస్త్రప్రమాణమును ఉత్సృజ్య విస్మరించి శ్రద్ధయా శ్రద్ధతో అన్వితాః కూడినవారై యజంతే సేవించుచున్నారో తేషాం వారి యొక్క నిష్ఠాతు స్థితి కా ఎట్టిది సత్వం సత్వమా ఆహో లేక రజః రజస్స
తమస్స. అర్జునుడు ఇట్లు పలికెను. కృష్ణ, శాస్త్రవిధిని వదిలి భక్తిశ్రద్ధలతో యజ్ఞములను గాని దైవపూజలను గాని కొందరు చేయుచుందురు. వారినిష్ట సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. 2 త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజ